హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి టెలెస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందన్నమాట. టెలెస్ డిజిటల్ ఏఏ డేటా సొల్యూషన్స్ కంపెనీ నుంచి పార్ట్ టైం ఇంటర్నెట్ భద్రతా మూల్యాంకనగా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. హిందీ మాట్లాడేవారు మాత్రమే కావాలన్నమాట. సో ఈ యొక్క వేకెన్సీ అనేది గ్రేటర్ జైపూర్ ప్రాంతం నుంచి వచ్చిందనమాట. 4 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పుడు వరకు 50 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట, ఇంటి దగ్గర ఉండే. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ తయారు చేసుకోవాలి. అటువంటి రెజ్యూమ్ కోసం అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క రెజ్యూమ్ లింక్ చూసి మీరైతే డైరెక్ట్గా రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ లారా జాన్ మైకలే గియాన్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇతనైతే సోర్సింగ్ స్పెషలిస్ట్గా ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే మీరు ఇంటి నుంచి పనిచేసే సమయాన్ని మీరే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆస్వాదిస్తూ ఇంటర్నెట్ టెక్నాలజీల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సహాయపడాలనుకుంటున్నారా? మీరు వెతుకుతున్న పార్ట్ టైం ఫ్రీలాన్సింగ్ అవకాశం మా వద్ద ఉంది అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంటర్నెట్ భద్రత మూల్యాంకనగా దినచర్య వచ్చేసరికి మీకైతే ఈ పాత్రలో మీరు ఆన్లైన్ వీడియో శోధన, ఫలితాల కంటెంట్ మరియు నాణ్యతను మెరుగుపరచడానికి వాటిని మూల్యాంకనం చేసి అభిప్రాయాన్ని అందిస్తారన్నమాట. వినియోగదారులందరికీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ను మరింత సురక్షితంగా మరియు భద్రంగా చేయడానికి ఇబ్బంది కలిగించే లేదా అభ్యంతరకరమైన వీడియో కంటెంట్ను సమీక్షించడం మరియు మూల్యాంకనం చేయడం ఈ పాత్రలో ఒక చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. శోధన ఫలితాల్లో కనిపించే వీడియో కంటెంట్ను దాని ఔచిత్యం మరియు నాణ్యత ఆధారంగా సమీక్షించి రేటింగ్ ఇవ్వడం ద్వారా మీరు మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడంలో మరియు అనుచితమైన కంటెంట్ని చూడకుండా వినియోగదారులను రక్షించడంలో సహాయపడి ఒక విలువైన సహకారాన్ని అందిస్తారనమాట. ఈరోజు మా బృందంలో చేరండి మరియు ప్రపంచంలోని అగ్రగామి ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో ఒకదానిలో మీ నైపుణ్యాలను ఉపయోగించడం ప్రారంభించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి అంచనా వేయబడిన గంటవారీ సంపాదన $3.50 అనమాట. అంటే సుమారుగా మీకు 250 పైన మీకు వస్తుందన్నమాట. చెల్లింపు పూర్తి చేసిన పనుల ఆధారంగా ఉంటుందన్నమాట. ఉత్పాదకతను బట్టి అధిక సంపాదన పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అర్హత మార్గం వచ్చేసరికి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ పాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి మునుపటి వృత్తిపరమైన అనుభవం అనేది అవసరం లేదు. అయితే ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి మీరు ప్రాథమిక అవసరాలను పూర్తి చేసి ప్రామాణిక మదింపు ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇది ఒక పార్ట్ టైం దీర్ఘకాలిక ప్రాజెక్టు మరియు ఈ ఒప్పందం యొక్క కాలపరిమితిలో మీ పని మా ప్రామాణిక నాణ్యత హామీ తనిఖీలకు లోబడి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రాథమిక అర్హతలు చూసుకుంటే హిందీ మరియు ఇంగ్లీష్లో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. భారతదేశంలోని ప్రస్తుత మరియు చారిత్రక వ్యాపారం, మీడియా, క్రీడలు, వార్తలు, సోషల్ మీడియా మరియు సాంస్కృతిక వ్యవహారాలపై పరిచయం కలిగిన ఉండటం అనేది చాలా అవసరం. అలాగే మీమ్స్, వైరాలిటీ మరియు ఇతర ట్రెండ్లను సహా వివిధ సోషల్ మీడియా వాతావరణంలో మరియు డైనమిక్స్ అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం. జీమెయిల్, గూగుల్ ప్లస్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలకు చురుకుగా ఉపయోగించడం మరియు వివిధ రకాల కంటెంట్తో నావిగేట్ చేయడానికి మరియు ఇంటరాక్ట్ అవ్వడానికి వెబ్ బ్రౌజర్ను ఉపయోగించడం అనేది
చాలా అవసరం అన్నమాట మీకు. అలాగే ప్రతిరోజు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మరియు పని చేసుకోవడానికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్తో కూడిన వ్యక్తిగత కంప్యూటర్ అందుబాటులో ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఈ నోటిఫికేషన్ లింక్ కావాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.